ఈ మాసంలో ప్రధాన గ్రహాల స్థితి గురించి మాట్లాడినట్లయితే రాహువు స్థానం అనుకూలంగా కనిపించడం లేదు. అశుభంగా భావించే 6వ ఇంట్లో బృహస్పతి ఉంటాడు. 2 మరియు 3వ ఇంటికి అధిపతిగా ఉన్న శని మీ 3వ ఇంట్లో ఎక్కువ అనుకూలంగా లేని 3వ ఇంట్లో ఉంచుతారు. కేతువు 10వ ఇంట్లో ఉండి అశుభకరం. సంబంధాలు మరియు శక్తికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో 5వ మరియు 12వ గృహాలకు అధిపతిగా తిరోగమనంలో ఉన్నాడు. ఇది మీ వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తిలో హెచ్చుతగ్గులను సృష్టిస్తుంది. జీవన విధానం మరియు కుటుంబంలో అనేక మార్పులు వస్తాయి మరియు జీవితంలో అభివృద్ధి మితంగా ఉంటుంది. కెరీర్ సంబంధిత గ్రహం శని ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ ప్రయత్నాలకు పురోగతిని ఇస్తుంది మరియు మీ విజయావకాశాలను పెంచుతుంది. శని స్థానం మీ నైపుణ్యాలను పరీక్షించగలదు. చంద్ర రాశికి సంబంధించి 6వ మరియు 11వ ఇంటికి అధిపతిగా శుక్రుడు డిసెంబర్ 2, 2024 నుండి 28 డిసెంబర్ 2024 వరకు మీ 3వ ఇంట్లో ఉంచుతారు మరియు దీని తర్వాత శుక్రుడు డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు మీ 4వ ఇంటికి మారతాడు. ఈ కారణంగా డిసెంబర్ 2, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు మీకు అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీ అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు శుక్రుడు మీ 4వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆనందంతో పాటు ఆత్మసంతృప్తిని అనుభవిస్తారు. కేతువు స్థానం గురించి మాట్లాడుతూ కేతువు మీ 10వ ఇంట్లో ఉంచుతారు. దీని కారణంగా మీరు మరింత పురోగతిని పొందుతారు మరియు మీ కెరీర్లో విదేశీ ప్రయాణానికి అవకాశం లభిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో మరింత పరిపక్వతతో జీవితాన్ని గడుపుతారు. దీనితో పాటు మీరు వృత్తిపరమైన రంగంలో మంచి పనితీరును కనబరుస్తారు. నివారణ గురువారం పేదలకు భోజనం పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more updates. Want to know your lucky stone? Share your date of birth mentioned below description. Email it.